మొఘల్ సుల్తాన్ల ఆధీనంలో ఉన్న గోల్కొండ కోటను రాజకీయ వారసత్వము, ఆయుధాలు, గుర్రాలు, ఖజానా లేని ఒక బహుజన యోధుడు ఏ విధంగా గోల్కొండ కోటను ఆక్రమించాడు? మొఘల్ సైనికుల దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ శివాజీగా గుర్తింపు పొందిన సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్ర, రాజ్యాధికారము, పరిపాలన మరియు అతనికి లభించిన గుర్తింపుల గురించి తెలుసుకుందాం. జనగామ జిల్లాలోని కిలాసాపూర్ గ్రామంలోని గౌడ కులస్తులైన ధర్మన్న గౌడ్, సర్వమల దంపతులకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 1650 ఆగస్టు 18 నాడు జన్మించారు. పాపన్న గౌడ్ బాల్యంలో పశువులు కాస్తూ ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను గమనించేవారు. తల్లిదండ్రులు శైవ మత భక్తులు. పాపన్న గౌడ్ యుక్త వయసు వచ్చే నాటికి మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తూ వచ్చేవారు. పాపన్న గౌడ్ స్నేహితులు చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమన్లు, దూదేకుల పేరు సాహెబ్ వీరు ప్రధాన అనుచరులుగా ఉన్నారు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి తల్లి కోరిక మేరకు కులవృత్తి అయిన గీత కార్మిక వృత్తిని చేపట్టినారు. ఇతని సోపతులు పాపన్న దగ్గరకు కళ్ళు తాగడానికి వచ్చి గంటల తరబడి లోకం తీరు, చుట్టుపక్కల జరుగుతున్న విషయాల గురించి మాట్లాడుకునేవారు. ఈ విధంగా పాపన్న గౌడ్కు సమాజంపై ఒక అవగాహన వచ్చేది. పాపన్న గౌడ్ కాలం నాటికి రాజ్యంలో జరిగిన పెను మార్పులు. కుతుబ్ షాహీల ఆధీనంలో ఉన్న గోల్కొండను మొఘలులు ఆక్రమించి ఈ కుతుబ్ షాహీ రాజ్యమును పరిపాలన చేయుటకు మొఘల్ సుల్తాను సైనికులను నియమించినారు. మొఘల్ సామ్రాజ్య ఆధీనంలోనికి వెళ్లిన దక్కన్ ప్రాంతంలో సిరి సంపదలు ఎక్కువగా ఉండడం చేత మొఘల్ సైనికులు దౌర్జన్యాలు, దోపిడీలు ఎక్కువగా చేసేవారు. వీటిలో ఒకటి పాపన్న గౌడ్ కళ్ళు అమ్మే మండలోనికి వచ్చి కళ్ళు తాగేవారు. ఈ తాగిన కళ్ళుకు డబ్బులు ఇవ్వకుండా హేళన చేసేవారు. అంతేకాదు కళ్ళుపై శిస్తు వసూలు కూడా చేసినారు. సుల్తాన్ సైనికులపై గౌరవంతో పాపన్న గౌడ్ తాగిన కళ్ళుకు డబ్బులు ఇవ్వకపోయినా, కళ్ళుపై శిస్తు వసూలు చేసినా పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు సుల్తాన్ సైనికులు కళ్ళు మండలోనికి వచ్చి కళ్ళు తాగి వెళ్లిపోతుండగా పాపన్న గౌడ్ స్నేహితుడు సుల్తాన్ సైనికులను ఉద్దేశించి, ధనరాశులు ఉన్న కళ్ళు తాగి డబ్బులు ఇవ్వలేని నిరుపేద తురుస్క సైనికులు వెళ్లిపోవుటకు సిద్ధం అయ్యారా అని సరసంగా అన్నాడు. దీనితో ఒక సైనికుడు కోపంతో పాపన్న గౌడ్ స్నేహితుడిని తన్నుటకు కాలు ఎత్తాడు. ఇది చూసిన పాపన్న గౌడ్ కోలపై నూరుతున్న కత్తితో ఆ సైనికుడి మెడ నరికినాడు. మిగతా సైనికులపై యుద్ధం చేసి హతమార్చారు. వారితో ఉన్న గుర్రాలను, చిస్తును స్వాధీనం చేసుకున్నారు. దీనితో ఆపకుండా పేదలపై బలవంతపు చిస్తును నిర్మూలించుటకు, బహుజన రాజ్య స్థాపన చేయుటకు తిరుగుబాటు ప్రారంభించినారు. తిరుగుబాటులో భాగంగా సుల్తాన్ సైనికులపై దాడి చేసి గుర్రాలు, డబ్బు, ఆయుధాలను సమకూర్చుకున్నారు. ఈ డబ్బును జనగామలో నిరుపేదలకు పంచినారు. తిరుగుబాటును బలపర్చుటకు గ్రామాలలో యువకులు పాపన్నకు సహకారం చేయుటకు దాదాపు 3000 మంది సైనికులుగా చేరినారు. గోల్కొండ మొఘల్ సుల్తాన్ ఆధిపత్యం ద్వారా తాబేదారులు, జమీందారులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాఘాతాల నుండి ప్రజలను విముక్తి చేయాలనుకున్నారు. కానీ పాపన్నకు వారసత్వ నాయకత్వం గాని, ధనం గాని, అధికారం గాని లేవు. అయినప్పటికీ తిరుగుబాటును కొనసాగించుటకు గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి 1675 సంవత్సరంలో సర్వాయిపేటలో తమ రాజ్యాన్ని స్థాపించి తమ సొంత గ్రామమైన కిలాసాపూర్ను రాజధాని చేసుకున్నాడు. క్రమక్రమంగా గెరిల్లా సైన్యం
10,000 నుండి 12,000 మధ్య పెరిగినది. ఔరంగజేబ్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడి పాపన్న గౌడ్ ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించి విజయ దుర్గాలను నిర్మించాడు. సర్వాయిపేట కోటతో మొదలుకొని 21 కోటలను ఆక్రమించాడు. ఈ విధంగా తెలంగాణలో మొఘలాయుల విస్తరణకు అడ్డుకట్ట వేసిన తొలి వీరుడుగా పాపన్న గౌడ్ నిలిచినాడు. భువనగిరి కోటను ఆక్రమించి ఇక్కడకు రాజధానిగా మార్చి 30 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. తరువాత గోల్కొండ కోటను స్వాధీనం చేసుకొని 7 నెలలు పరిపాలన చేసినాడు. పాపన్న గౌడ్ సామ్రాజ్యం తాటికొండ, కొలనుపాక, చెర్యాల, కృష్ణాబాద్, హుజురాబాద్ వరకు విస్తరించినది. పాపన్న గౌడ్ సాధారణ గౌడ కులం నుండి వచ్చినందున బాల్యం నుండి సామాజిక పరిస్థితులను గ్రహించినందువలన రాజ్యంలో పన్నులను విధించలేదు. రాజ్య పరిపాలనకు అవసరమైన ఖజానా కోసము జమీందారులపై, సుబేదారులపై గెరేజే సైన్యంతో దాడి చేయించేవారు. రాజ్యంలో అనేక ప్రజా ఆమోద యోగ్యమైన పనులు చేయించేవారు. సామాజిక న్యాయాన్ని పాటించి అన్ని కులాల వారికి న్యాయం చేసినాడు. వ్యవసాయ అభివృద్ధి కోసము తాటికొండలో చెక్ డ్యాంను నిర్మించినాడు. పాపన్న గౌడ్ ఎల్లమ్మకు పరమ భక్తుడు అయినందున హుజురాబాదులో ఒక ఎల్లమ్మ గుడిని కట్టించినాడు. పాపన్న గౌడ్ సామ్రాజ్యం విస్తరించి దక్కన్లో మొఘల్ సామ్రాజ్య ఆధిపత్యం తగ్గుతుందనే భయంతో 1వ బహదూర్ షా పాపన్నపై యుద్ధానికి యూసుఫ్ ఖాన్ రూజ్ బహమానిని పంపినాడు. ఈ యుద్ధంలో పాపన్న గౌడ్ వీర మరణం పొందినారు. పాపన్న గౌడ్ వీరత్వానికి గుర్తింపులు 2012 ఆగస్టు 18న సర్వాయిపేటలో అప్పటి గౌరవ పార్లమెంట్ సభ్యులు అయిన పొన్నం ప్రభాకర్ గారు పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ చేశారు. కేంద్ర ప్రభుత్వం పోస్టల్ కవర్ విడుదల. తెలంగాణ ప్రభుత్వం 2022 అక్టోబర్ 30న ఆగస్టు 18న జయంతిని, ఏప్రిల్ 2న వర్ధంతిని అధికారికంగా నిర్వహించుటకు ప్రకటన.